Hi friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక కొత్త రెసిపీతో వస్తున్నాను అనమాట. సో ఆ రెసిపీ ఏమిటి అనేదంతా నేను మీకు ప్రొసీజర్ మొత్తం నేను చూపిస్తాను. సో ఇదైతే చికెన్తోనే చేస్తున్నాను ఈ రెసిపీ కూడా. అదేదో కాదు, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీ అన్నావు. ఇక్కడ చూస్తే నాకైతే కొన్నే కనపడుతున్నాయి ఇంగ్రీడియంట్స్, అవన్నీ కారం లేదు, ఏం లేదు. ఎట్లబ్బా? చూడు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓహో, నీ కొత్త రకం బిర్యానీ అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో టోటల్కి అయితే మీకు తెలుస్తుంది అనమాట ఏమేమి యూస్ చేస్తుంటాను, ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొంచెం మాకు కూడా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ అలాగే లైక్ కూడా చేయండి. ఈ రెసిపీ కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ఇంకా సేమ్ మరి, ఇంకా సేమ్ చూస్తాను నేను కూడా. 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను, నీట్గా ఇలా కడిగి పెట్టేసుకున్నాను. సో ఇదైతే చికెన్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పెద్ద ఉల్లిపాయ అంతా వేసేసి, అలానే ఇందులోకి పుదీనా, పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను నేను. ఎందుకంటే మనం స్పైసెస్ ఏం యాడ్ చేయం కాబట్టి కారం అదంతా. సో 6 తీసుకున్నాను. కొత్తిమీర, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇది మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మనమైతే గ్రైండ్ చేసేసుకున్నాం మొత్తం పేస్ట్. ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాము. ఈ విధంగా మొత్తం పేస్ట్ అవ్వాలి. సో ఇప్పుడు చికెన్ తీసుకొని మనం మ్యారినేట్ చేసిన పేస్ట్ మొత్తం ఇందులోకి యాడ్ చేసేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ పేస్ట్ మొత్తం యాడ్ చేసిన తర్వాత కర్డ్ యాడ్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేయాలి. ఇందులోకి తగినంత ఉప్పు, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, గరం మసాలా మొత్తం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇంకా కారం అయితే యాడ్ చేయం దీంట్లో? లేదు. ఓకే, ఇంతే. స్పైసెస్ అంతా ఇంక ఇదే. ఇదే మనకి రైస్లోకి మొత్తం మసాలా అనమాట. ఓకే, ఇలా మనం ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 1/2 అవర్ లేదా 1 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే నేను ఒక 1 కప్ ఆఫ్ రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకుందాం. మనం రైస్ కుక్ చేసుకోవాలి. ఓకే, వాటర్ యాడ్ చేస్తున్నాను అందులోకి. ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. సో మనకు కొంచెం బూస్టప్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. బిర్యానీ దినుసులు మొత్తం, బిర్యానీ ఆకు, సాజీరా, యాలక్క, చెక్క, లవంగం అన్నీ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి. సో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులోకి రైస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి రైస్లోకి. ఇన్ కేస్ సాల్ట్ సరిపోలేదంటే మనకి ఆ రైస్ ఫ్లేవర్ సరిగ్గా ఉండదు అనమాట. సో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఈ రైస్ అనేది 80% అనేది కుక్ అయిపోవాలి. సో 80% కుక్ అయ్యేదాకా మనం కుక్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో 80% వరకు అయితే కుక్ అయిపోయిందండి, నేను చూపిస్తాను. చూడండి, 80% కుక్ అయిపోయింది. ఇట్లాంటి కుక్ అయిపోయింది. సో మనం ఇది ఆఫ్ చేసేయాలి. వాటర్ మొత్తం తీసేసి రైస్ పక్కన పెట్టేసుకోవాలి. సో రైస్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి తీసుకున్నాను. ఇందులోకి మనం ఆయిల్ యాడ్ చేయాలి. ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న మనం చికెన్ యాడ్ చేసేసేయాలి. మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత
మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 minutes అయిపోయింది, చూద్దాం. కుక్ అవుతూ ఉంది. ఇంకొక 5 to 10 minutes కుక్ అవ్వాలి. క్లోజ్ చేసేసి సేమ్ మీడియం ఫ్లేమ్లో అలానే కుక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూద్దాం మనం ఇప్పుడు కుక్ అయిపోయింటుందో. వావ్, మొత్తం కుక్ అయిపోయింది చూడండి. పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది చికెన్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం దమ్ ఒకటి ఇంకా రెడీ చేసుకోవాలి అంతే. చికెన్ ముక్క కూడా మంచిగా ఉడికింది. సో దమ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకు చికెన్ పక్క పెడుతున్నావు? దమ్ చేయాలి కదా. సో ఏం చేస్తానంటే ఫస్ట్ చికెన్ ఒకటి, ఆ తర్వాత రైస్, ఆ తర్వాత చికెన్, ఆ తర్వాత రైస్, అలా వేయడానికి. ఓకే ఓకే ఓకే, లేయర్ వేయడానికి. సేమ్ బయట వేసినట్టు. సో ఈ చికెన్ పక్కన పెట్టేద్దాం. ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేద్దాం. చూడండి ఎంత పొడి పొడిగా ఉంది రైస్. ఇందులోకి రైస్ యాడ్ చేయాలి. ఇలా ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, నెక్స్ట్ మిగిలిన చికెన్. మిగిలిన చికెన్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇందులోకి మళ్ళీ రైస్ యాడ్ చేసేద్దాం. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి రైస్ యాడ్ చేసి. సో రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత 1/2 tablespoon గీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని లాస్ట్ మనం నెయ్యి యాడ్ చేస్తున్నాము. కొంచెం రైసే కాబట్టి 1/2 tablespoon యాడ్ చేస్తున్నాను అంతే. పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 10 minutes దమ్ చేసుకోవాలి మనం. దమ్ అయిన తర్వాత నేను సర్వ్ చేసి మీకు చూపిస్తాను. Tell me pretty lies, look me in the face. Tell me that you love me,